వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన సుగుర్తి రేఖ జగదీశ్వరాచారి గ్రామంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బీజేపీ తరపున యువకులు మహిళలు సైతం రేఖ గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తామని మేము గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వరాచారి మాట్లాడుతూ తన భార్య సుగుర్తి రేఖకు సర్పంచ్గా ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తానని గ్రామ మేనిఫెస్టో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. రామకృష్ణ కాలనీ ఓటర్ మహాశయులకు, ప్రజలకు, పెద్దలకు, చిన్నలందరికీ కూడా నమస్కారం. నేను మీ సుగుర్తి జగన్ అడ్వకేట్. మా భార్య సుగుర్తి రేఖ రామకృష్ణ కాలనీ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తుంది. ముఖ్యంగా ఈ రామకృష్ణ కాలనీ జరిగేటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకనంటే నిన్నటి వరకు ఒక లెక్క, మొన్నటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి జరగబోయేది ఒక లెక్క. గతంలో ఇది 1994లో ఏర్పడ్డటువంటి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పుడు నామాత్రంగా ఎన్నో సౌకర్యాలు అంటే సోర్సెస్ ఉన్నటువంటి గ్రామం ఇది రామకృష్ణ కాలనీ. ఈ ఊరు పొందించినప్పుడే ఒక స్పష్టమైనటువంటి డిజైన్తో రూపొందించబడింది. కానీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అభివృద్ధి, కామన్గా జరిగే అభివృద్ధి తప్ప ప్రత్యేకంగా జరిగింది లేదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ రాజకీయాలలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండడం, అటువంటి అభివృద్ధికి మాత్రం నోచుకోనటువంటి వ్యవస్థ నడుస్తుంది. సుమారు 200-300 ఓటర్లు జనాభా కలిగినటువంటి గ్రామం ఇంకా నార్మల్గానే ఉంది. ఎందుకు చెప్తున్నామనంటే ఇటీవల మొన్నటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ పట్టించుకోకుండా, ఇక్కడ సుడా నిధులు పెట్టకుండా పక్కన ఉన్నటువంటి గన్నేరువరం మండలంలో 20 లక్షల రూపాయల నిధులు పెట్టారు. మా దగ్గర ఉన్నటువంటి భూమి 100 ఎకరాల భూమిలో 800 ప్లాట్లు చేసినప్పుడు ఆ ప్లాట్లలో కనీసం ఒక 10 ఎకరాల భూమి కేటాయించకుండా అది ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారు. అలాగే ఇక్కడ ప్రవిష్ట అంటే ఉపజ్ఞ హోమ్స్లో చాలా మటుకు ఇండ్లు నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీకి దూరంగా చాలా గ్రామ పంచాయతీ బాధ్యతలకు నోచుకోకుండా ఇక్కడి కాలనీ వాసులు కూడా ఉంటారు. ఇలా అన్ని కష్టాలతో ఉన్నటువంటి గ్రామాలలో ఇంకా అభివృద్ధి కోసం మేమే ప్రతిసారి కూడా మేమే అనే ఆలోచన విధానం ప్రజలలో కలిగినప్పుడు నేను ఒక న్యాయవాదిగా 14 సంవత్సరాలుగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో విషయాలు, మా దగ్గర ప్రధానంగా ఉన్నటువంటి బుడిగ జంగాల కమ్యూనిటీ 1200 ఓటర్లు ఉంటారు. వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు రీత్యా వేరే రాష్ట్రాలలో పనిచేసుకొని బ్రతుకుతారు. ఇంకా ఆధార్ కార్డు లేదనంటే చాలా నామూషిగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం ఆధార్ కార్డు లేక, బ్యాంక్ అకౌంట్ లేక చాలా కష్టాలు ఏర్పడుతుంది. ఏదైనా ఒక సమస్య తీర్చాలంటే ప్రతి ఒక్కదానికి డబ్బులే. కళ్యాణ లక్ష్మికి అడగబోతే డబ్బులు అడుగుతున్నారు అంటారు, ఆధార్ కార్డు అడగబోతే డబ్బులు అడుగుతున్నారు అంటారు. ఇవన్నీ మరి గ్రామ పంచాయతీ బాధ్యతగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇంకా చాలామందికి భూములకు సంబంధించినటువంటి పట్టాల సమస్యలు ఉన్నాయి. కొంతమంది ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాళ్ళకి ఇంకా ఇంటి నెంబర్ లేవు, ఆ సైడ్ మోరీలు లేవు, ఆ సైడ్ నల్లాలు లేవు, కరెంటు కనెక్షన్ కూడా లేదు. ఇదేమని ప్రశ్నించబోతే మా మీదకి దాడి కూడా వస్తారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా నేను ప్రతి గ్రామ సభలో కూడా ప్రశ్నించినాం. దాని విషయంలో కూడా మా దగ్గర కమ్యూనిటీకి సంబంధించి బుడిగ జంగాలకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే అది మా ఇష్టం అంటారు, మాకు నచ్చిన వాళ్ళకి ఇష్టం అంటారు. మరి ఇంత జనాభా ఉన్నప్పుడు ఇంకా ఇల్లు నేను నిర్వహించి ఇంకెన్ని రోజులు, ఈ కష్టాలు ఎన్ని రోజులు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని గవర్నమెంటు, ఆ గవర్నమెంట్ నుంచి పోటీ చేసేటువంటి సర్పంచులు ఏం అడుగుతారు? ఇప్పటికే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేరలే. మరి సర్పంచులు గెలిచి ఏం అడుగుతారు? ఎవరిని అడుగుతారు? గ్రామాలలో మౌలిక వసతులు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇచ్చే నిధులతోటే జరుగుతుంది. ఇప్పటికీ మా గ్రామంలో 60 లక్షలతోటి మెయిన్ రోడ్ నుంచి అక్కడికి సీసీ రోడ్ వేయించినాం. ఇంకా నా గ్రామంలో ఉన్నటువంటి వీధులలో కూడా వేయించినాం. హైమాస్ లైట్ పెట్టించినాం. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి చెర్లపల్లి, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో ఇక్కడ ఉన్న వారంతా రోడ్ సైడ్ వచ్చారు. మరి అందరూ ఇట్లా ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడికి పోయినాక ఈ పల్లెలన్నీ ఏం కావాలి, ఈ పట్ట భూములన్నీ ఏం కావాలి, అక్కడ ప్రజలు ఏం కావాలి? అక్కడ పైసలు లేని వాళ్ళు ఇంకా 2-3 కుటుంబాలు అట్లే ఉన్నాయి. మేమేమంటున్నాం, గ్రామంలో అధికారంలోకి వస్తే సర్పంచ్గా గెలిస్తే ఈ చెర్లపల్లిని కూడా డెవలప్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఉపజ్ఞంలో ఉన్నటువంటి కాలనీ వాసుల్లో కూడా ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది. ఆ కుంటను అస్తవ్యస్తంగా ఇష్టమున్నట్టు తోడడంతో అక్కడ నీరు నిలబడి ప్రతి వర్షాకాలం అందరి ఇళ్లలో కూడా నీరు వస్తుంది. పెద్ద అపార్ట్మెంట్లలో నాకు ప్రాబ్లం లేదు. కానీ చిన్న ఇళ్ళలో ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితి కూడా పట్టించుకున్నప్పుడే
ఆ గవర్నమెంట్కు ఆ గ్రామ పంచాయతీకి పేరుంటుంది. ఇటువంటి సమస్యలన్నీ తీసేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం చూపించి ఇంకా లైబ్రరీ, యువతకు లైబ్రరీ, ఓపెన్ జిమ్, ఎన్నో కార్యక్రమాలతోటి నేను ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాం. దీంట్లో ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు, అలాగే ఒక 100 మంది యువతకు BSF ఆర్మీ లాంటి విషయాలలో ఫ్రీ ట్రైనింగ్, ఆడవాళ్ళకు కూడా ట్రైనింగ్, మన లైబ్రరీ కావచ్చు, ఎంబ్రాయిడరీ ట్రైనింగ్, మన లైబ్రరీకి సంబంధించి టైలరింగ్ ఇంకా ఎంబ్రాయిడరీ విషయాలలో కూడా ఫ్రీ ట్రైనింగ్. దాంతోపాటుగా 10వ తరగతి వరకు మా పాఠశాలను అప్గ్రేడ్ చేయాలని ఆలోచన. ఇంకా గ్రామంలో మహిళలకు సంబంధించి ఒక ప్రైవేట్గా పరీక్షలు చేయడానికి వస్తే గ్రామ పంచాయతీలో నిలబడి అది చేస్తుంటే కూడా నామూచిగా అనిపించి ఒక హెల్త్ సబ్ సెంటర్ కూడా నిర్మించాలని మేము కోరుతున్నాం. దాంతోపాటుగా మిగతా ఈ జనాభా ప్రాతిపాదికన ఒక ఆశా వర్కర్ కూడా నియమించేలా మేము కృషి చేస్తాం. దాంతోపాటుగా అంగన్వాడీ సెంటర్ని కూడా చేస్తాం. ఇంకా ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో అక్కడ కూడా సీసీ రోడ్లు, మోరీలు ఇవన్నీ చేస్తాం. ఇక్కడ ఊర చెరువు ఉంటుంది, ఆ ఊర చెరువును డెవలప్ చేస్తే ముదిరాజులకు చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఇక్కడ అభిరేణి కుంట ఉంది, ఆ కుంటను కూడా డెవలప్ చేసి దానికి పూర్తి స్థాయిలో మత్తడి కట్టి ఈ కింద ఉన్నటువంటి ఉపజ్ఞావాసులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. చెర్లపల్లె భూములలో కూడా ఇల్లు కట్టిస్తాం. ఇంకా గ్రామ శివార్లో మాకు మంచినీటి బాగుంటుంది, అక్కడి నీరు ప్రజలందరికీ రావాలి. ఈ వరద నీరు మొత్తం అక్కడ కప్పలు, పాములు చనిపోయినాయని ఆ భూములలో ఆ బావిలో పడుతున్నాయి. అవి అలాగనే ఉంటుంది. మరి దానికి ఫెన్సింగ్ చేయించి కట్టాలన్న ఆలోచన ఇప్పటివరకు పాలకులకు ఎన్నటికీ రాలే. మరి 20 సంవత్సరాలు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏది? ఎవరు ప్రశ్నించారు? ఎందుకు ప్రశ్నించారనే ఆలోచన లేని వ్యవస్థకు సక్రమమైనటువంటి దారిని చూపించడానికి, మేము అధికారంలో రావడానికి మీ వంతుగా, మీ బాధ్యతగా మాకు ఓటేసి తప్పకుండా గెలిపిస్తే మేము ఈ హామీ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మాకు ఓటేసి గెలిపించాలని నమస్కరిస్తున్నాం. నా పేరు సుగుర్తి రేఖ. మేము సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాం. మేము గత 14 సంవత్సరాలుగా మా ఆయన సుగుర్తి జగదీశ్వరాచారి న్యాయవాది ప్రజాసేవలో ఉన్నారు. కాబట్టి ప్రజల సమస్యలు ఏంటో వారికి చాలా క్లియర్గా తెలుసు. కాబట్టి వారు నా తరఫున నన్ను సర్పంచ్ పదవికి పోటీకి నామినేషన్ వేయించారు. కాబట్టి మేము పోటీ చేస్తున్నాము. దయచేసి ప్రజలందరూ మమ్మల్ని ఒక్క అవకాశం ఇచ్చి ఓటు వేసి మమ్మల్ని గెలిపియండి. మేము గ్రామం అభివృద్ధి చేసి చూపిస్తాం. మళ్ళీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటాం అని తెలియజేసుకుంటున్నాం. నా పేరు సుగుర్తి రేఖ. మా ఆయన సుగుర్తి జగదీశ్వరాచారి న్యాయవాది. మేము సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాము. మేము గ్రామ అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నాము. మీ గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి మీ అమూల్యమైన ఓటును వేసి మమ్మల్ని గెలిపించాలని. మా గుర్తు వచ్చేసి రిమోట్ గుర్తు, టీవీ రిమోట్ గుర్తు, బ్యాలెట్ నెంబర్ 6. మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి. మేము ఎప్పటికీ ప్రజల అందుబాటులో ఉంటాము, ప్రజల సమస్యలు తీరుస్తామని కోరుకుంటున్నాం.